హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను నిమ్మకాయ ఊరగాయ నేనెలా తిరగమోత పెట్టుకుంటానో చూపించబోతున్నాను. నిమ్మకాయ మనం మామూలుగా ఏడాది పొడుక్కి ఉప్పు, పసుపు వేసేసి ఊరేసేసి ఉంచుకుంటాం కదండీ! కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పు, పసుపు, మెంతి పిండి కూడా వేసేసి ఊరేసేస్తారు. చక్కగా ఇలా మెత్తగా అయిపోవాలనమాట ముక్క. కొంతమంది ఉప్పు, పసుపు, మెంతిపిండి వేసి ఊరేసి కాస్త ఊరినాక మొత్తం కారం కలిపి పెట్టేసేసుకుంటారు మొత్తం ఊరగాయకి. అలా చేసుకుంటే అంత పెద్ద టేస్టీగా ఉండదేమో అనిపిస్తుంది నాకు. కొంతమంది అలా పెట్టుకుంటారనమాట. కొంతమంది అలా కారం కలిపేసి పెట్టేసుకొని తర్వాత తిరగమూత పెట్టుకుంటారు. కొంతమందయితే అసలు తిరగమూత కూడా పెట్టుకోరనమాట. ఉప్పు, పసుపు, మెంతిపిండి, కారం వేసేసుకొని అలా ఉంచేసుకుంటారు. ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకొని. దాన్ని తీసి మామూలుగా వేసేసుకుంటూ ఉంటారనమాట. కారం పెట్టుకుంటే తిరగమూత పెట్టుకుంటే కాస్త మంచి ఫ్లేవరు, టేస్ట్ వస్తాయి కదా! అంటే కొంతమందికి అలా అలవాటనుకోండి. మనం అనకూడదు. ఎవరి అలవాటు వాళ్ళది. అయితే నేను ఈ పూట ఏం చేస్తున్నానంటే దీంట్లో ఓన్లీ ఉప్పు, పసుపేనండి. ఇంకేం లేదు. ఉప్పు, పసుపు వేసి ఊరేసేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే దీంట్లో ఫ్రెష్ ఫ్లేవర్ కోసం, ఎందుకంటే చాలా నెలలయింది ఇది పెట్టేసేసి. కాస్త ఒక పాత వాసనలాగా ఉంటుంది చూసారా? మరీ పాత వాసన లేదు. కాపోతే ఏదైనా ఊరేసింది కాస్త వాసన, పాత వాసనొస్తుంది కదా! ఆ పాత వాసన లేకుండా మనం ఏం చేయాలంటే, ఇట్లా ఫ్రెష్ నిమ్మకాయలు 2 పిండేసుకొని, ఇప్పుడు మనం ఏదైతే అంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి నేను దీనికి అయితే 2 చిన్న చిన్న ఇంత నిమ్మకాయలు పిండేసుకుంటాను. ఎందుకంటే ఆ ఫ్రెష్‌నెస్ ఒస్తుంది. ఆ పాత వాసన పోయేసి, మనం ఇప్పటికిప్పుడు పెట్టుకున్నామా అన్నట్టు ఆ ఫ్రెష్ నిమ్మరసం కలిపేసరికి ఎంత ఫ్రెష్‌గా ఉంటుందంటే ఆ ఊరగాయి చాలా బావుంటుందనమాట. మీరు గూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. పాత ఊరగాయనే తీసేసుకొని 2 నిమ్మకాయలు కాస్త ఫ్రెష్ రసం పిండారంటే, ఆ ఫ్రెష్‌నెస్ బాగా పట్టి అది ఫ్రెష్ ఊరగాయలాగా ఉంటుంది. మనం ఎప్పుడో పాతది తీసి వేసుకున్నాం అనే ఫీలింగ్ లేకుండగా, నేనైతే ఇప్పుడు ఈ 2 నిమ్మకాయలు పిండేసి తర్వాత ఏం చేస్తాననేది చెప్తాను. దీంట్లో గింజలున్నాయి కదా! గింజలు తీసేసుకుందాం. గింజలు తీసేసి ఇలా చక్కగా పిండేసుకోవాలనమాట. అలా ఫ్రెష్ నిమ్మకాయలు పిండుకుంటే, ఆ తిరగమోత పెట్టిన టేస్ట్ భలే ఉంటుందండి అసలు. చక్కగా ఇప్పటికిప్పుడు రెడీగా చేశారా ఈ ఊరగాయ అన్నట్లుంటుందనమాట. నిమ్మకాయలు పిండేసా కదా! గింజలు కొన్ని 2 పడ్డాయి తీసేస్తాను. ఇదయ్యాక మీకు మళ్ళీ నేను చూపెడతాను ఏం చేస్తాననేది. నిమ్మకాయ అయితే పిండేసాను కదా! ఫ్రెష్‌ది. ఒకసారి ఇలా కలిపేసేసుకొని మొత్తం. ఇప్పుడేం చేస్తానంటే, దీంట్లో సరిపడా కారం, మెంతి పిండి అవన్నీ వేశాను. ఇవతల చారు మరుగుతుందండి. ఈరోజు ఏం లేదండి సింపుల్ మెనూ ఇంట్లో. ఆకుకూర పప్పు, అన్నం కుక్కర్‌లో పెట్టేసేసాను. ఇటేమో రసం పెడుతున్నా. మా ఇంట్లో ఏంటంటే ద్రవ పదార్థం ఏదో ఒకటి ఉండాలండి. రసం గానీ, పులుసు గానీ, సాంబార్ కానీ, ఆహ్, మెంతి మజ్జిగ కానీ ఏదో ఒకటి. ఒక చిన్నపాటి ద్రవ పదార్థం ఉంటే ఆ రోజు హ్యాపీగా వెళ్ళిపోతుందనమాట. మొన్న మీకు చెప్పాను చూసారా? మామిడికాయ, మామిడికాయ ఉంచుకోండి టెంకే ఏ పులుసులోనో, చారులోనో వేసుకోవచ్చని ఈరోజు ఇలా
చారులో పడేసేసాను ఆ టంకని. చారు మరుగుతోంది. సరే దీని సంగతి పక్కన పెడితే, ఇప్పుడు దీంట్లో నిమ్మకాయలో మనం కారం వేసేసుకుందాం సరిపడా. ఒకసారి కలిపి చూసుకుని మళ్ళీ కావాలంటే కలుపుకుందాం. మరి నిండా ఓ సుద్దలు సుద్దలల్లే వేస్తే బాగుండదండి నిమ్మకాయలు. కాస్త అంటున్నట్టుగా మనం కలుపుకునేటప్పుడు నెయ్యేసి కాస్త మనకి ఆ కారం అన్నంలో కలిస్తే చాలన్నమాట. కొంతమంది ఏంటంటే ఇంత సుద్దలు సుద్దలల్లే వేసేస్తుంటారు దాంట్లో. అది పెద్ద అంత బాగుండదు. కనపడినట్టుగా కారం అలా ఉంటే బాగుంటుంది. ఇంకొంచెం పడుతుంది. చాలు. ఈ మాత్రం చాలు. అంతే. చాలు. ఇప్పుడు కొంచెం మెంతి పిండి వేద్దాం. కొంచెంగా మెంతి పిండి. బావుంటుందండి. మెంతి పిండి వేసుకుంటే భలే మంచి రుచొస్తుంది. చూసి వేసుకోండి. లేదంటే మరి చేదొచ్చేస్తుంది ఎక్కువ వేసుకుంటే. యాజ్ యూజువల్ ఇంగువ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం మళ్ళీ. మీకింకా కావాలనుకుంటే ఇంకా 2 నిమ్మకాయలు పిండుకోవచ్చు. మెంతి పిండి వేస్తేనే అసలు మంచి రుచండి నిమ్మకాయకి. ఇట్లా టమాటా పచ్చడిలో కానీ, నిమ్మకాయలో కానీ ఆ మెంతి పిండి ఉండాలండి. లేపోతే ఫ్లేవర్ అసలు రాదు. నిమ్మకాయ తింటున్నామన్న ఫీలింగే రాదు. కాస్త మెంతి పిండి ఇలా ఇంగువ వేసేసి కలుపుకొని, ఇప్పుడు ఫైనల్‌గా దీంట్లో తిరగమూత పెట్టేసుకోవటమే. కొంతమంది ఏం చేస్తారంటేనండి, ఇట్లా కారం అది ఏం కలుపుకోరు. ఉప్పు, పసుపు వేసి ఊరపెట్టుకుంటారు కదా! దాంట్లో తిరగమూతేసేసుకుంటారు. ఎందుకంటే చిన్న పిల్లలకి పెట్టటానికి అంత కారం వాళ్ళు తినలేరనుకోండి. ఎక్కువ కారం తినలేరు, పచ్చళ్ళు తింటలేదనుకోండి. ఆ ఉప్పు, పసుపు వేసి ఊరేసిన నిమ్మకాయకి కాస్తంత నూనేసి తిరగమూత పెట్టేసి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. ఒకసారి చూడండి పిల్లలకి అలా దాంట్లో తిరగమూతేసేసి కాస్తంత నిమ్మకాయ ఇట్లా అన్నంలో కలిపేసేసి ఇంత నూనో, నెయ్యయితే ఇంకా సూపర్‌గా ఉంటుంది. నెయ్యి ఇంత పిల్లలకి ఎలాగో నెయ్యే పెడతాం కదండీ! ఇంత నెయ్యేసేసి చక్కగా ఇట్లా ఏ చలికాలంలోనో సాయంత్రం పూట అట్లా పెట్టారనుకోండి, ఆహా! లొట్టలేసుకుంటూ తింటారండి. చూడండి మీరొకసారి. అది ఈవెన్ మజ్జిగ అన్నంలోకి, పెరుగన్నంలోకి కూడా చాలా బావుంటుందండి. పిల్లలకి ఇప్పుడు పెరుగన్నం లంచ్ బాక్స్‌లో పెట్టిస్తారు కదా! అట్లాంటప్పుడు అది తిరగమోత ఏయకపోయినా గూడా పర్వాలేదు. ఇట్లా ఊరేసిన ఒక నిమ్మకాయ బద్ద అట్లా బాక్స్‌లో పెరుగన్నం మీద పెట్టిచ్చేసేయండి. హాయిగా తినేస్తారు పిల్లలసలు. పెరుగన్నం తినరు అనే మాటే ఉండదనమాట. సో, ఇప్పుడేం చేసేద్దామంటే దీంట్లో తిరగమోతేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ చారు పెట్టాను కదా! దాన్ని పక్కకి మార్చేసి దీంట్లో తిరగమోత ఏం పెడతాను, ఏమేస్తాననేది చెప్తాను. నేను బాండీ పెట్టేసానండి తిరగమోతకి. నేను గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను. పీనట్ ఆయిల్. కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. పచ్చడికి సరిపడా. మరి నూనె తేలక్కర్లేదండి. ఎందుకంటే కొంచెం పచ్చడి గదా! ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా పెట్టుకుంటే బావుంటుంది. సరిపడా నూనె వేసేసి, కాస్త కాగాక హైలో పెట్టేసేద్దాం. మామూలుగా ఊరగాయల్లో అయితేనండి, జనరల్‌గా మనం పెట్టుకునే తిరగమోత ఏముంటుంది, మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు.
అంతేనండి. ఇట్లా ఊరగాయల్లో తిరగమాత పెట్టుకునే పళమైతే ఈ జీలకర్ర, మినపప్పు ఇలాంటివేం వేయం. నిలవుండదని. ఇన్‌స్టంట్ కాబట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఊరికే 4 రోజులు అయిపోతుంది కదండీ ఆ పచ్చడి గట్టిగా తింటే. వేసుకోవచ్చు. కాపోతే నేను వేయను. ఇట్లా ఎండు మిరపకాయి, పోతే ఇంగువ ఆల్రెడీ దీంట్లోనే వేసేసా కదా! ఇంగువ ఇంక నేను తిరగమాతలో వేయను. మరి ఎక్కువైతే చేదొచ్చేస్తుంది. ఆవాలు. అసలు ఆవాలు, మెంతులు వేగుతుంటే తిరగమూతలో వాసనొస్తుందండి. 10 ఊళ్ళకి పాకాల్సిందే ఆ వాసన. ఈ మెంతులేంటంటే వేగాక దీంట్లో వేసాక ఆ పులుపు 2 రోజులకి పట్టుకొని, ఆ మెంతులు తింటే భలే పుల్ల పుల్లగా పంటి కింద తగులుతూ చాలా బావుంటుంది. చాలా మంది మెంతులు చేదని వేయరు కానీ, మంచి టేస్టు వస్తుంది. తినేటప్పుడు కూడా భలే ఉంటాయండి ఆ మెంతులు పుల్ల పుల్లగా ఊరిపోయి. కొంచెం సిమ్‌లో పెట్టుకుందాం. నూనె వెంటనే మరిగిపోతుంది. అది పచ్చి వాసనలాగా వస్తుంది అలా ఉంటే. ఈ ఆవాలు తొందరగా పేలిపోతాయి కదా! మనం నూనె కాగిపోయిందని ఆపేస్తామా, అది పచ్చి వాసనొస్తుంది ఒక్కోసారి పోసాక. కాస్త ఆవాలు, మెంతులు చిటపటలాడాక మనం తీసేసి అప్పుడేం చేయాలంటేనండి, దీంట్లో పోసేటప్పుడు ఈ తిరగమూత మీరు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పొయ్యి చల్లారాక కాకుండా నూనె కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసారంటే ఆ కారం అంతా చక్కగా వేగినట్టుగా వచ్చి భలే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా పచ్చి కారం కాకుండగా కారం వేగినట్టుగా వస్తుంది. ఎందుకంటే గోరువెచ్చగా పోయాలి. మరీ ఇలా కాచిన వెంటనే పోసేసామనుకోండి అది కారం మాడిపోతుందనమాట. అప్పుడేం బావుంటుందండి నా మొహం బావుండదు. చూడటానికి బావుండదు, తినటానికి బావుండదు. చిప్పట్లాడేయండి. స్టవ్ ఆపేస్తున్నాను. భలే మంచి తిరగమాత వాసనొస్తుందండి. మనం ఇప్పుడు చిన్నప్పుడు ఇదివరకు అమ్మ వాళ్ళు ఇట్లా తిరగమాతలు పెట్టినప్పుడు మాగాయి అవి అసలు ఎంత దూరం వచ్చామండి వాసనలు. ఇప్పుడేం వస్తున్నాయో ఏమో తెలియట్లేదు గానీ అన్నీ కల్తీలయిపోయి ఇదైతే మంచి వాసనొస్తుంది. ఇంకా ఆవాలు కొంచెం చిటపటలాడుతున్నాయి. మిరపకాయలు కూడా ఇలా నల్లగా వేగిపోవాలండి. వేగిపోతేనే ఆ తిరగమాతలో బావుంటుందనమాట. ఇప్పుడు మనం పచ్చట్లో వేసినప్పుడు 2 రోజులకి ఊరి ఏ పప్పులోనో కొరుక్కోవచ్చండి ఇట్లా మిరపకాయలు. చూసారా? తిరగమాత హ్మ్. మెంతులు, ఆవాలు చక్కగా వేగినాయి. మిరపకాయలు కూడా నల్లగా వేగినాయి. ఇదేంటంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను దీంట్లో పోస్తాననమాట. అప్పుడు చక్కగా కారం గూడా వేగినట్టుగా అయ్యి, ఆ పచ్చి కారం ఒకవేళ కడుపులో ఇబ్బందున్న వాళ్ళనుకోండి కాస్త పడదు గదా! అలా కాకుండా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసేసుకుంటే భలే మంచి టేస్టొస్తుంది. కడుపుకి హాయిగా ఉంటుంది. కాస్త చల్లారనిచ్చాక అప్పుడు పోసేస్తా దీంట్లో. తిరగమూత చల్లారిందండి. కాసేపు ఉంచేసాను కదా! ఇప్పుడేం చేద్దామంటే మనం ఈ పచ్చట్లో పోసేద్దాం. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పోసేస్తే పోసేసి చక్కగా ఇలా కలిపేసుకొని